హాయ్ బడీస్, వెల్కమ్ టు చీవియస్ వరల్డ్. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజులు ఎందుకండి వీడియో అప్లోడ్ చేయక. సో ఈరోజు అందుకనే మీ అందరి కోసం ఒక మంచి వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ అందరికి యూజ్ అయ్యే వీడియో తీసుకొచ్చేసాను. సో ఇది ఏంటి అంటే మేము ఫ్రూట్స్ కొనుక్కుందామనేసి ఇది పెద్దంపర్పేట్ దాటినాక బాటా సింగారం అనే ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది కదండి. సో అక్కడికే మేము స్టార్ట్ అయిన మార్నింగ్ 6:30కి ఏమో స్టార్ట్ అయ్యి మేము వెళ్ళేసరికి 45 మినిట్స్ పట్టింది మేమున్న దగ్గర నుండి. సో ఇప్పుడైతే ఇక్కడ ఆ రోజు ముందు రోజే వర్షం పడ్డట్టుంది. సో అంతా కొంచెము బురదగానే ఉంది. సో మేము బైక్ అనేది స్కూటీ అనేది ఒక దగ్గర పార్క్ చేసుకొని, సరే ఫస్ట్ అయితే మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేసి లాస్ట్కి మాకు కావాల్సినవి తీసుకుందాం అనేసి అనుకున్నాము. సో అవి కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం చూద్దాం ఏమేమి ఎంతెంత చెప్తారు. సో ఇక్కడ సపోటోస్, ద్రాక్ష, స్వీట్ అండ్ కొంచెం పుల్లగా ఉండే ద్రాక్ష కూడా అమ్ముతున్నారు. ఇక్కడ మేము స్టార్టింగ్లో ద్రాక్ష అడిగితే వాళ్ళు 7 kgs బాక్స్ అనేది 650 చెప్పారు, ఒకళ్ళేమో 700 చెప్పారు. ఇవి తెలుసు కదండి అంజీర్, ఇవి కొంచెం స్టాక్ తక్కువ ఉన్నాయంట. సో ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అంటే ఎక్స్పెన్సివ్ కొంచెం ఓవర్ కాస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే తను ఏమన్నాడంటే ఐ మీన్ ఎక్కువ అమౌంట్, ఎక్కువ క్వాంటిటీ అనేది వస్తే అప్పుడు ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ అవన్నీ కొన్ని ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువ అని చెప్పారు. సో ఇక్కడ మేము ఒక దగ్గర పార్క్ చేసుకొని మేము అక్కడ పార్క్ చేసి ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దామని దిగుతున్నాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారుగా వెహికల్స్ కూడా బయట సేల్ చేసేవాళ్ళు, లేకపోతే బయట ఐ మీన్ వేరే విలేజ్లోకి వెళ్ళి తీసుకొచ్చేటోళ్ళు అందరు వచ్చి ఇక్కడ అమ్మటం అవుతుంది, కొనుక్కోవటం కూడా జరుగుతుంది. ఇక్కడైతే మొత్తం మొజాంబీ ఇవన్నీ అమ్ముతారు. ఇవి కాస్ట్ ఎంత మేము అడగలేదండి. సో ఇక్కడ అన్ని మొజాంబీలు అయితే మస్తు ఒక ర్యాక్, ఐ మీన్ ఒక ఈ సైడ్ మొత్తం మీకు చూపించే సైడ్ మొత్తం మొసంబీలే ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము కిందకి అనేది వెళ్తున్నామండి, కొంచెం ఉన్న ప్లేస్ నుండి. ఇక్కడ చూస్తున్నారు కదా వెహికల్స్ కూడా పార్క్ చేసి ఉన్నారు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడేమో జామకాయలు అమ్ముతున్నారండి. నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అవి కూడా. అది జామకాయ బాక్స్ వచ్చి 30 కౌంట్ ఏమో చెప్పాడు తిను, 550 రూపీస్కి ఇచ్చేస్తాం అనేసి అన్నాడు. ఇంకా వాటర్ యాపిల్స్ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ, బట్ నేను కాస్ట్ అనేది అడగలేదు. బట్ మేము ఇది తీసుకోలేదండి, ఎందుకనంటే 30 కౌంట్ అనేది ఇక ఎక్కువైపోతుంది కదా ఒక పర్సన్కి. ఒక 3 మెంబర్స్ షేర్తో తీసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది కదా. సో ఈ 30 కౌంట్ అని ఇవి చూస్తున్నారు కదా, మనకి మార్కెట్లో ఇట్లా బండ్ల మీద పెట్టి అమ్ముతారు కదా, సేమ్ అవే. ఇక్కడేమో తక్కువకి చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి మనకి. క్వాలిటీ కూడా బాగుంటాయి, మనకు నచ్చిన బాక్స్ అనేది తీసుకోవచ్చు. కొంచెం బార్గెనింగ్ కూడా ఆడచ్చు, కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరండి. కానీ బట్ ఎక్కువ దగ్గర చూస్తున్నారు వాటర్ యాపిల్స్. సో ఇలా మేము వాటర్ యాపిల్స్ ఇవన్నీ కొన్ని ప్రైజెస్ అడిగినాం, మిగతా అడగలేదండి. ఎందుకంటే కొంతమంది ప్రైజెస్ అడిగి తీసుకోకపోతే బాగోదు కదా. సో మేము అన్నీ అడగలేదు అట్లా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే కర్బూజా, మస్క్ మిలన్. ఇక్కడేమో ఇది ఎల్లో వాటర్ మిలన్ అమ్ముతున్నారు, నార్మల్ వాటర్ మిలన్ అమ్ముతున్నారు. వాటర్ మిలన్ వచ్చి కేజీ 5 రూపీసేనండి అక్కడ. సో అవైతే మనం సింగిల్ పీసెస్ లెక్క కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పపాయ, వాటర్ మిలన్, పైనాపిల్, మేము చూసినవైతే స్ట్రాబెర్రీ అయితే కనిపించలేదండి నాకు. సో ఫస్ట్ అయితే మీకు ఇది ఒక సెక్షన్ అన్నట్టు వాటర్ మిలన్ ఇవన్నీ. సో ఇక్కడ వాటర్ మిలన్ మా హస్బెండ్ అడుగుతుంటే 5 రూపీస్ కేజీ, ఇంకా తగ్గించి ఇవ్వమన్నా, కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే తగ్గించి ఇస్తాము అనేసి అని కూడా చెప్పారు తను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది ఏమో వెహికల్స్ నుండి అన్లోడ్ చేసుకుంటున్నారు, కొంతమంది బయట సేల్ చేసే వాళ్ళు ఏమో లోడ్ చేసుకుంటున్నారు ఇవనేది. ఇక్కడ పప్పాయ వచ్చి కేజీ 20 రూపీసేనండి. అదే మనకు బయట అయితే 45, 50 ఇక వాళ్ళ ఇష్టం అన్నట్టు. ఇక్కడ మా హస్బెండ్ వెళ్ళి అడుగుతున్నారు ఎంత కాస్ట్ అనేది, 20 రూపీస్ అని చెప్పారు. ఇప్పుడు మనం పైనాపిల్ సెక్షన్కి అనేది వచ్చామండి. సో ముందు రోజు వర్షం పడటం వల్ల చాలా బురదగా అయిపోయింది. సో చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకొకటి ఇక్కడ పైనాపిల్స్ కనిపిస్తుంది. ఇక్కడ పైనాపిల్స్ అనేవి సైజెస్ బట్టి ఉంటుందండి. ఒక్క సైజ్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట సైజ్ అనేది. నేను బిగ్ సైజ్ 20 రూపీస్కి ఇస్తాను అన్నాడు తను, చాలా పెద్దగా ఉంది. అదే బిగ్ సైజ్ బయట అయితే ఈజీగా 100, 120 అలా ఛార్జ్ చేస్తారు వాళ్ళు.
బట్ అక్కడైతే 20 రూపీస్ అని చెప్పారు. ఇక్కడ ఇవి కుప్పల లెక్కంట, వాళ్ళు ఇట్లా అరేంజ్ చేశారు కదా, అవి కుప్పల లెక్కంట. అవంట ఓన్లీ ఆ కుప్ప వచ్చేసి 650 750 అలా చెప్తుంది తను. బట్ ఇంకా తక్కువ చేసి ఇచ్చేస్తుందమ్మా. బట్ మేము అంత క్వాంటిటీ మాకు ఎందుకంటే మేము 1-2 అయితే మాకు ఎనఫ్. బట్ తెలుసుకుందాం అనేసి అనుకున్నాం. ఏమైనా ఎవరి ఇంట్లోనైనా ఏమైనా ఈవెంట్స్ కానీ ఏమైనా ఫంక్షన్స్ కానీ అలా ఉంటే ఇవాళ ఇలా ఒక 3 టైప్ ఆఫ్ ఆర్ 4 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొచ్చి సలాడ్ లెక్క, ఫ్రూట్ సలాడ్ లెక్క చేయొచ్చు కదా, అలా అనేసి అందరికి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను. ఇవన్నీ వచ్చి ప్రొమోగనెట్ అండి, దానిమ్మలు. ఇవైతే కొంచెం మామూలుగా బయటనే కాస్ట్లీ ఉంటాయి, ఇప్పుడు ఇక్కడైతే ఓకే అన్నట్టు ఉన్నాయి. ఇది బాక్స్ వచ్చేసి ఆ బాక్స్ని బట్టి సైజుని బట్టి రేట్ అనేది చెప్తున్నారు. కొంతమంది ఏమో 850 రూపీస్, కొంతమంది ఏమో 1100, కొంతమంది ఏమో 1200. సైజెస్ని బట్టి బాక్స్లో కౌంట్ని బట్టి చెప్తున్నారు ఇక్కడ. సో ఇవన్నీ దానిమ్మకాయలు చూస్తున్నారు కదా. ఒక్కొక్క కాయ అయితే ఒక్కరు ఒక బిగ్ సైజు దానిమ్మకాయ తినేస్తే చాలా, అది చూస్తున్నారు కదా సైజ్ ఎంత. ఆ బాక్స్ వచ్చి 1250 రూపీస్ చెప్పారు మాకు. దాంట్లో 35-40 కౌంట్ ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఒక సేలర్ దగ్గర నుండి వేరే సేలర్ వరకు కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి ప్రైస్ వేరియేషన్స్ కూడా. ఒకళ్ళ దగ్గర ఒక ప్రైస్ ఉంది, ఇంకొకళ్ళ దగ్గర ఇంకొక ప్రైస్ ఉంది. కొంచెం అటు ఇటుగా ఒక 150-100 అలా వేరియేషన్ అనేది కనిపించింది నాకు. సో ఇక్కడ దానిమ్మకాయ, ఇదంతా దానిమ్మ సెక్షన్ అండి. కొంచెం ముందుకెళ్తే గ్రేప్స్, మేము ముందే ఉంటాయేమో గ్రేప్స్ అవ్వేనేమో, ఇంకా గ్రేప్స్ లేవేమో అనేసి అనుకున్నాము. బట్ ఆ ముందుకెళ్తే ఇంకా ఫుల్ గ్రేప్స్ అనేవి ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూసినారుగా మొత్తం దానిమ్మ. మేము ఒక్కొక్క దగ్గర అడుగుకుంటూ వెళ్తున్నామండి అసలు ఎంత ఉంటాయి ఏంటంటే. ఇక్కడేమో చూస్తున్నారు కదా తను అరేంజ్ చేసుకుంటున్నారు కింద కూర్చొని. తను దాని దగ్గర చిన్న సైజు ఉన్నాయి. కొంతమంది అయితే అసలు బార్గెనింగ్ చేసినా తగ్గించలేదు, ఎందుకంటే మేము ఒక బాక్స్ అనేది తీసుకెళ్దాము అనేసి అనుకున్నాం. ఎందుకంటే ఇవి అనేది ఖరాబ్ అయ్యేవి కాదు, కానీ ఇంట్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కొంచెం మెయింటైన్ చేస్తే తినచ్చు, పిల్లలకి కూడా చాలా హెల్దీ. ఇక్కడ చూసినారుగా జామకాయలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా పెద్ద సైజు ఉన్నాయి. బట్ ఇక్కడ 850 రూపీస్ చెప్పారు. 50 కౌంట్, 850 650 అలా చెప్పారు. బట్ మాకు 50 కౌంట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కదా. సో ఇక్కడ చూస్తేనేమో కనిపిస్తున్నాయి కదా ద్రాక్ష, బ్లాక్, గ్రీన్. బ్లాక్లో 2 టైప్స్, గ్రీన్లో 2 టైప్స్ అలా ఉన్నాయి. సో మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు గ్రేప్స్ అనేవి. సో ఇక్కడ మేము గ్రేప్స్ కూడా ఒకళ్ళ నుండి ఒకళ్ళని అడగకుండా వెళ్తున్నాం. ఇక్కడ మాకు 9 kgs ద్రాక్ష అని మాకు 700 చెప్పడం. అక్కడ ముందు స్టార్టింగ్లో అడుగుతుంటే 7 kg 650 చెప్పారు. సో మనం ఎమ్మటి ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న దగ్గరే మనం తీసుకోవద్దండి, కొంచెం లోపలికి వచ్చి ఒక 3-4 స్టాల్స్ అంటే ఉంటాయి కదా, వీళ్ళవి అలా ఒక్కొక్కరిని అడుక్కుంటూ తీసుకొని ఎక్కడైతే మనకు తక్కువ చీప్ అండ్ బెస్ట్ వస్తుందో అక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. సో మేము ఆ ప్రైస్ అనేది అడగలేదండి, బట్ తక్కువనే ఉంటుంది ఇక్కడ బయట మీదకి పోల్చుకుంటే. సో ఇప్పుడైతే మేము గ్రేప్స్ ఇక్కడ అడుగుకుంటే వెళ్తున్నామండి. సో ఇది చూస్తున్నారు కదా. సరే మేము గ్రేప్స్ అనేది అంతా చూసేసిన తర్వాత సరే యాపిల్స్ అవి చూద్దామనేసి మేము బయట నుండి వచ్చినాం. ఇట్లా బయటకు వచ్చేసేయాలండి. బయటకు వచ్చేసిన తర్వాత మనకు ఆపోజిట్లోనే ఒకటి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ ఇవి కూడా మొసాంబీనే, చిన్న షాప్. ఇది ఇక్కడ కనిపిస్తుందిగా HMDA ట్రక్ లాజిస్టిక్స్ అని. సో ఇక్కడ మనకి యాపిల్స్ అంటే ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ ఉంటాయి, అంటే కూల్కి ఉండాల్సిన ఉంటాయి కదండి అవి. సో అవి అనేది ఇక్కడ అంటే యాపిల్స్ కానీ అండ్ దాని ఏమంటారు అవకాడో సమ్ అండ్ డ్రాగన్ ఫ్రూట్, ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. డ్రాగన్ ఫ్రూట్ అయితే ఆ బాక్స్ వచ్చి 1500 రూపీస్ చెప్పారు మాకు. ఇంకా యాపిల్స్ అయితే 1200, 1500, 1300. సో అలా ఆ బాక్స్ మీకు కనిపిస్తుందిగా బాక్స్ అనేది. అవకాడో అయితే మాకు చాలా తక్కువ అండ్ చాలా బెటర్ అనిపించిందండి. 22 కౌంట్ అవకాడో బిగ్ సైజ్వి జస్ట్ 1100 చెప్పారు. నార్మల్గా బయట అయితే ఒక్కటే 150, 100 అలా ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చూస్తున్నారు ఈ బాక్స్ కొంతమంది ఏమో 20, కొంతమంది ఏమో 20 కౌంట్దేమో 1000 రూపీస్ అంటున్నారు. 22 కౌంట్దేమో 1200 చెప్తున్నారు అవకాడోస్. కొంతమంది ఏమో 22 కౌంటే 1000 రూపీస్ కూడా ఇస్తామనేసి అన్నారు. కొంచెం బార్గెనింగ్ చేస్తే 50 రూపీస్ అటు ఇటుగా తగ్గిస్తారు. ఇక్కడ చూస్తున్నారుగా యాపిల్స్ అనేవి.
సో ఇలా అరేంజ్ చేసిన యాపిల్స్ అన్నీ కొన్నేమో 1000, 1200, 1300, ఇక లాస్ట్ వచ్చేసి 1500 వరకు చెప్తున్నారండి. సో ఇక్కడ యాపిల్స్ అని ఇవి అనేది ఏంటి అంటే బయట పెడితే అంత తొందరగా ఖరాబ్ అయిపోతాయి కదండి. సో వీళ్ళు మినిమం టెంపరేచర్, కూల్ టెంపరేచర్లో మెయింటైన్ చేసుకుంటూ దీంట్లో పెట్టుకున్నారు. సో మేము అక్కడ స్ట్రాబెర్రీస్ చూద్దామని అనుకున్నాం, బట్ స్ట్రాబెర్రీస్ అనేవి ఇక్కడ కూడా స్టాక్ అనేది లేదంట. ఆరెంజెస్ కానీ, ఈ యాపిల్స్, ఇంకా కొన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఎక్స్పోర్ట్ చేసుకున్న బయట దేశాల నుండి మనం ఎక్స్పోర్ట్ చేసుకునేవి. సో అవి కూడా ఇక్కడ అనేవి ఉన్నాయి. పీర్. సో ఇవన్నీ చాలా వరకు మేము ప్రైజెస్ అనేవి అడగలేదండి, కొన్ని అడిగాం. బట్ మేము అవకాడో తీసుకుందాం అనుకున్నాం, కానీ సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ ఒకటేసారి ఎందుకు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఇంకా ఏమున్నాయంటే సపోటాస్, అవి కూడా ఇవి అవకాడోస్ మీకు చూపించేసాను అలాగే. సపోటాస్ కూడా కొన్ని టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకొని మేము ఇంటికి అనేది వచ్చేసాము. సో ఇప్పుడు ఫైనల్గా మేము తీసుకున్నది గ్రేప్స్ అండ్ సపోటాస్ వచ్చి 5 కేజీ 130 రూపీస్. సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చీవేస్ వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకొని. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.